అందరూ నమస్కారం. జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ, షుగర్, బీపీ, థైరాయిడ్, చెప్పాం కదా, పీసీఓడీస్, ఇలాంటివన్నీ కూడా మేమేమి కొత్తగా కనిపెట్టేసి మీకేం వైద్యం చేసి షుగర్ తగ్గించలేదు. మేము చేసింది ఏంటంటే డైట్ వల్ల ఏం తింటే పెరుగుతుంది, ఏం తింటే తగ్గుతుంది, ఎలా మనం ఉంటే షుగర్ పూర్తిగా పోద్ది అనేది చూపించాం ప్రాక్టికల్గా. సో మనం అది ఫాలో అయితే తగ్గిపోద్ది. ఒక 3 నెలలు సిన్సియర్ చేసాం అనుకోండి, చాలా మనం కంట్రోల్ అయిపోతాం. మనం అప్పుడప్పుడు కొంచెం చిన్న ఇబ్బంది ఏమి ఉండదు. మధుమేహానికి లైఫ్ స్టైల్ మీద ప్రోగ్రామ్ పెట్టింది ఫస్ట్ టైం. ఈ మధ్యకాలంలో నేను కూడా వంట దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ మీకోసం నేను ఉండి 3 రోజులు మీ వంట చేశాను సరదాగా. ఖచ్చితంగా మనం మన జీవనశైలి, ఆహార అలవాట్లు మార్చుకోగలిగితే ఇదేం పెద్ద సమస్యలు కాదు. ఇవన్నింటి నుంచి మనం బయటపడిపోతాం ఈజీగా. సో ఒబెసిటీ కానీ, డయాబెటిక్, అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, దీర్ఘకాల వ్యాధులు అనేమో అనుకుంటున్నామో అవన్నీ కూడా మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట. దానికి పెద్ద పెద్ద మందులు వాడేయక్కర్లేదు, జీవితాంతం మందులు వాడక్కర్లేదు. అది ఉద్దేశం. మనం ఏ వైద్యంలో ఉన్నా, ఏం చేస్తున్నా, ఈ జీవనశైలి పాటిస్తూ మనం అవన్నీ తగ్గించుకోవచ్చు. అది ఇంగ్లీష్ వైద్యమా, ఆయుర్వేదమా, హోమియోపతియా, ఏ వైద్యమైనా మనం ఏ వైద్యంలో ఉన్నా చేయించుకుంటూ ఇది లైఫ్ స్టైల్ మార్చుకొని ఉంటే నెమ్మదిగా అవన్నీ తగ్గించుకొని ఏ మందులు ఎక్కర్లేకుండా మనం లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు అన్నమాట. ఆ కాన్సెప్ట్లో మనం చెప్పాం. మన మధుమేహ క్యాంపులో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏవి తినకూడదో, ఏవి తినాలో, అలాగే ఎలా పెరుగుతోందో అనేటువంటిది, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలనేటువంటిది ఈ కార్యక్రమం ద్వారా నేను బాగా గ్రహించానండి. అలాగే మా మిస్సెస్ కూడా డయాబెటిక్, ముఖ్యంగా ఆమె కూడా నాకంటే కొంచెం ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు లాస్ట్ డే చేసినప్పటికీ తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. సో అంటే ఇలా లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అనేటువంటిది, ముఖ్యంగా ఈ క్యాంపు పెట్టి మనల్ని అందరినీ ఇందులో పాల్గొనేలా చేసినటువంటి గురుగారు రవివర్మ గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఇక్కడ కేవలం మనం చేసేది ఏంటంటే జీవనశైలి, ఆహార అలవాట్లు మార్చాం. ఏ ప్రాబ్లం ఉంటే ఏ ఫుడ్ తినాలి, ఏం తినకూడదు, తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది, తినకుండా తింటే ఏమవుతుంది, నేను చూశారు కదా. అలా ఏంటంటే ప్రాక్టికల్గా మనం చూసాం కదా లైవ్లో. అనగానే వెంటనే ఎలా పెరిగింది అలా అవ్వండి. వాటిని మనం దూరం పెట్టేసాం అనుకోండి. సో ముందు సెట్ అయిపోయి శరీరం యొక్క ధర్మం, మళ్ళీ అంటే శరీరానికి ఒక ధర్మం ఉంటుంది, తాను బాగు చేసిన శక్తి ఉంటుంది. సో దానికి ఆ వెసులుబాటు మనం ఇచ్చామనుకోండి, మనం అస్త్రాస్త్రం చేసి పాడు చేసాం దాన్ని. కాబట్టి ఆ వెసులుబాటు మనం ఇచ్చామనుకోండి, మళ్ళీ తను బాగు చేసేసుకుంటుంది. బాగైపోయిన తర్వాత మళ్ళీ మనం ఏవైతే వదిలేసామో పట్టలేదు అవన్నీ పడతాయి. అంటే ఇక్కడ తత్వాన్ని బట్టి కూడా డిఫరెన్స్లు ఉంటాయి. కొంతమందికి 3 నెలలు చేస్తే సెట్ అయిపోద్ది, కొంతమందికి 6 నెలలు చేస్తే సెట్ అవుతుంది, కొంతమంది 9 నెలలు, మ్యాక్సిమం 9 మంత్స్ అని చాలా ఎక్కువ సెట్ అయిపోతారు. ఎంత పెద్ద ఎక్కువ ఉన్నా షుగర్లు అవి తగ్గుతాయి, ఇబ్బంది లేదు. నేను ములుగు జిల్లా పసరా గ్రామం నుంచి వచ్చాను. నేను గురువుగారి చాలా రోజుల నుంచి వీడియో చూస్తున్నాను. నేను ఎప్పుడు షుగర్ గురించి క్యాంప్ పెడతారా వెళ్దామని ఎదురు చూస్తున్నాను. ఈ ఫస్ట్ క్యాంప్లో నేను కూడా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇంకా మంచి ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టి అందరికీ ఆహార శైలితోని మనం తినే ఆహారంతో తగ్గించుకోవచ్చు అనే విషయం చాలా చెప్పారు. చెప్పడం కాకుండా ఆచరించి తగ్గించి చూపించారు ఈ 3 రోజుల్లో. ఇలాంటి ఇంకా మంచి ప్రోగ్రాం పెట్టాలని, మీ ద్వారా అందరికీ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ. 3 రోజులు బాగుందా? చాలా బాగుంది. రైట్. ఒక ధైర్యం ఇవాళ చచ్చిపోయేవాడిని 10 ఏళ్ళు బతికి, ఒక భయం 10 ఏళ్ళు బతికేవాడిని ఇవాళ చంపేస్తుంది. ఏమండి, ఎంత షుగర్ ఉంటే ఏమో తెలుసా అండి, ఖచ్చితంగా స్ట్రోక్ వచ్చేస్తుంది. అసలు క్వశ్చనే లేదు. 500-600 దాటి షుగరు ఉంటే ఖచ్చితంగా ఏ మందు, అసలు ఇంగ్లీష్ మందు వేసుకోకుండా ఉంటే, ఆయుర్వేదం పక్కన పెట్టండి, ఇంగ్లీష్ మందు కూడా వేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా స్ట్రోక్ వస్తుంది. అది హార్ట్ స్ట్రోకో, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్, ఏదో స్ట్రోక్ వచ్చి బెడ్ ఎక్కి ఐసీయూకి వెళ్ళిపోతారు. కోలుకోవడం కూడా కష్టం, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, అంత కండిషన్ అది. కానీ 10 నెలలుగా ఆవిడ ఏ మందు వేసుకోకుండా మిషన్ హై చూపిస్తున్నా సరే హ్యాపీగా తిరిగేస్తున్నారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ ధైర్యం, ఏదో నమ్మకం, ధైర్యం. ఆ ధైర్యం ఈ ఫిజికల్ బాడీ పక్కనెట్టేసి ఎక్స్ట్రా బాడీ తిప్పేస్తుందామండి. అదనమాట. అందుకని ధైర్యంగా ఉంటే యాస్ట్రల్ బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది. అలా ప్రతిదీ కూడా మనం ధైర్యంగా ఉంటే శరీరానికి తనకి ఏం కావాలో చేసుకునే మార్గం లోపల ఉంటుంది, అది పెట్టుకుంటుంది. ఖచ్చితంగా మనం వెనక రోజులకు వెళ్ళాలి. పాత వాళ్ళు ఏం చేశారో, పాతకాల మనుషులు ఎలా తిన్నారో, పాతకాల మనుషులు ఎలా ఉన్నారో, ఎలా జీవించారో, దాంతోపాటు ఋషులు ఏం చెప్పారో, మన సంస్కృతి ఏం చెప్పిందో, ఆయుర్వేదం ఏం చెప్పిందో, ఇది వాడుకుంటూ, ఇది చేసుకుంటూ మనకి ప్రాణాపాయ స్థితిలో ఎలోపతి కూడా మనం సపోర్ట్ తీసుకోవాలి. మనం బయటపడేది దాని సపోర్ట్. అనుకోకుండా గురుగారిది యూట్యూబ్లో యాడ్ చూశాను, క్యాంప్ ఉందని. దడుస్తూనే వచ్చాం, కానీ వచ్చినందుకు ధన్యవాదాలు. తన సొంత కొడుకుని చూసినట్టు, సొంత కోడలను చూసినట్టు చూశారు గురుగారు మమ్మల్ని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ ఫుడ్ నా జీవితంలో ఇంతవరకు నేను తినలేదండి. ఇట్లా ఇంత సంతోషంగా కూడా లేము మేము.
చాలా హ్యాపీగా ఉన్నాము. వెళ్ళిపోవాలంటే బాధగానే ఉంది, కానీ వృత్తిరీత్యా వెళ్ళాలి, తప్పదు. నేను గత 8 నెలలుగా రవివర్మ గారి దగ్గర షుగర్ గురించి వాడుతున్నాను. చాలా నొప్పులు అవి ఉండి అవన్నీ తగ్గినాయి. తర్వాత ఈయన క్యాంప్ పెట్టారని తెలిసి ఇంకా తొందరపడి వచ్చేసాను. ఆ భగవంతుడు మనకి సాయంగా పంపాడేమో అని ఈ కాలంలో, అంతే, అంతకన్నా ఏం కాదు. సాక్షాత్ భగవంతుడు అయిన కొన్నాళ్ళకి ఎక్కడో కేరళ అని చెప్పుకుంటున్నాం. ఆ కేరళ కంటే ఇది 1000 రెట్లు ఎక్స్పర్ట్ అవుతుంది ఈ ఆయుర్వేదంలో. కానీ మీరు ఇంకా ఇలా కొన్నాళ్ళు ఎదిగి మాలాంటి వాళ్ళు, మా పిల్లలు కూడా అలాగే అది కూడా ఇప్పుడయ్యి ఎప్పుడు వాళ్ళు ఎవరికి శుభ్రంగా ఆరోగ్య పరిస్థితి రాను భవిష్యత్తు దెబ్బతినేలాగా ఉంది. ఈ క్యాన్సర్లు ఇది చిన్నపిల్లలు కూడా వచ్చేస్తున్నాయి కదండి. వాళ్ళు కూడా సేవ అయ్యేలాగా మీరు చేస్తారని బ్రహ్మదేవుని కోరుతూ మిమ్మల్ని. అలాగే, ఎందుకంటే ఏ వైద్యం చెడ్డది కాదు, ఏ వైద్యం మన శత్రువు కాదు. అందుకేంటంటే మనం పాత జీవన శైలిని మనం మార్చుకుంటే ఈ ఇప్పుడున్న మనం ఏదో పెద్ద జబ్బులు అనుకుంటున్నామో, జీవితాంతం ఉండే దీర్ఘకాల క్రానిక్ డిసీజ్ అనుకుంటున్నామో, అవన్నీ చాలా సింపుల్గా నయమైపోతాయి. మనం హాయిగా జీవించవచ్చు. దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం పడిన బాధ మన పిల్లలు పడకుండా ఉండడానికి మనమే మన మార్గదర్శనం కనిపిస్తాం. రేపు పొద్దున్న నెక్స్ట్ తరం పిల్లలు ఏం చేస్తారు తెలుసా అండి, వాళ్ళు చాలా మనకన్నా చాలా ఫాస్ట్గా ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు. నెక్స్ట్ తరం పిల్లలు ఏ వైద్యాన్ని నంబరు, ఇంగ్లీష్ వైద్యం నంబరు, ఆయుర్వేదం నంబరు, హోమియోపతి నంబరు, ఏ వైద్యాన్ని నంబరు, నమ్మే స్థితిలో ఉండరు. ఎందుకు ఉండరు అంటే వాళ్ళ తాతలనో అమ్మలనో ఫ్యామిలీ వాళ్ళనో హాస్పిటల్కి తిప్పి అసలు ఇలాంటి బతుకు నాకు ఉండకూడదు, నేను అది రాకుండా ఏం చేసుకోవాలనేది ప్రయత్నం మొదలెడతారు వాళ్ళు. అండి ఇవన్నీ చూస్తారు, ఏం దగ్గర ఇవన్నీ వేస్ట్ చెప్తారు కౌరులు అని చెప్పేసి వాళ్ళు ఇంకా నమ్మడం మానేసి వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, అసలు ఇప్పుడు 30,000కి 40,000కి వచ్చేస్తున్నాయి కదా, అయితే 60,000కి 70,000 చచ్చిపోతున్నారు కదా, పూర్వం 100,000 90,000 100,000 ఎలా బతికారు, వాళ్ళు ఎలా సెంచరీ కొట్టేశారు, వాళ్ళకి ఏం బీపీలో షుగర్లు అన్ని పనులు చేసుకున్నారు, చివరి శ్వాస దాకా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారు, ఏంటి కారణం అని వాళ్ళ జీవనశైలి, ఆహారపు అలవాట్లు అసలు ఏంటి అవన్నీ వెతకడం మొదలెడతారండి. మొదలెట్టి వాటిని పాటించడం మొదలెడతారు. సో అది ఎంతో కొంత నాలెడ్జ్ మనం వాళ్ళకి ఇవ్వలేదనుకోండి, మనల్ని తిట్టుకుంటారు. అంటే చక్కగా ఇలా 60,000 70,000 అన్నీ ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు, మనకి కనీసం ఏ చిన్నది కూడా మనకి ఏం చెప్పలేదు మన విజ్ఞానాన్ని అనుకుంటారు. ఎందుకంటే మనం ఎంతో కొంత నేర్చుకుని మనం నెక్స్ట్ తరానికి మనం చెప్పగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ తరానికి వైద్యం అనేది వాళ్ళకి అక్కర్లేదు. ఖచ్చితంగా మన ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఉన్న నాలెడ్జ్ ఎంతో కొంత వాళ్ళకి కావాలని కోరుకుంటారు. అలాంటి నాలెడ్జ్ని మనం నెక్స్ట్ తరానికి నేర్పుతాం. అది నేర్పడం కోసం ఈ ప్లాట్ఫామ్. నమస్కారం.